యుక్తిపరుడు. అనగనగా ఒక నగరంలో ముగ్గురు స్నేహితులుండేవారు. అందులో ఒకడు ధనికుడు, రెండోవాడు విద్వాంసుడు, మూడోవాడు యుక్తిపరుడును. ఆ ముగ్గురులో ఒకడు నేను అదుకుణ్ణని వాదోపవాదాలు బయలుదేరినాయి. అప్పుడు వారిలో ఒకడు, అబ్బాయి, ఈ నగరపు రాజకుమారి నేను పురుషుల ముఖం చూడను అని శపథం పట్టి పురుషుల కంట పడకుండా ప్రత్యేకంగా ఒక మేడ కట్టించుకొని అందులో ఉంటున్నది. ఆ రాజకుమారితో మాట్లాడి ఆమెను పెళ్లాడిన వాడే సమర్థుడు అని చెప్పే వరకు తక్కిన ఇద్దరు అందుకు ఒప్పుకున్నారు. వెంటనే ధనికుడు రాజకుమారికి తెలిసేలాగా సంతర్పణలు, సమారాధనలు, దానాలు, ధర్మాలు చేయనారంభించాడు. తన ఖజానాలో ఉండే వజ్రాలు, వైడూర్యాలు, నవరత్నాలతో పొదిగిన ఆభరణాలు ప్రదర్శించడం ప్రారంభించాడు. రాజకుమారి తనను మెచ్చి పలకరించకపోతుందా అని అతను కనిపెట్టుకుని ఉన్నాడు. ఆ ధనికుడు ఐశ్వర్యాన్ని గురించి, ద్రాతృత్వాన్ని గురించి దాసీలు రాజకుమారితో చెప్పగా ఆమె ఆ మనిషి స్త్రీయా పురుషుడా అని అడిగింది. పురుషుడే అని చెప్పారు దాసీలు. అయితే పురుషుల విషయం నా ముందు చెప్పబోకండి అని రాజకుమారి చీదరించుకున్నది. ఇది విని ధనకుడు తన ప్రయత్నాన్ని మానుకోవలసి వచ్చింది. తర్వాత విద్వాంసుని వంతు వచ్చింది. అతను రాజవీధిలో మకాం వేసి పరకాయ ప్రవేశము, అదృశ్యకరణి మొదలైన విద్యలన్నీ అతి చమత్కారంగా ప్రదర్శించసాగాడు. ఆ విద్వాంసుని ప్రజ్ఞ గురించి దాసీలు రాజకుమారితో చెప్పే వరకు ఆమె సరే, ఇన్ని ప్రజ్ఞలు చూపుతున్న ఆ మనిషి పురుషుడా స్త్రీయా అని అడిగింది. పురుషుడే అన్నారు దాసీలు. చాచా, పురుషుల విషయం నా ముందు చెప్పకండి. మళ్ళీ ఎన్నడైనా ఇటువంటి సంగతి నా చెవిన వేశారంటే తల కొట్టించి కోటగుమ్మానికి వేలాడదీస్తాను అంటూ రాజకుమారి హెచ్చరించింది. ఇది తెలిసి విద్వాంసుడు కూడా నిరాశ చెంది మరలిపోయాడు. చివరికి యుక్తిపరుని వంతు వచ్చింది. యుక్తిపరుడు వెళ్ళి రాజకుమారికి వాడుకగా పువ్వుల మాలలు అల్లి ఇస్తూ ఉండేవాడు. ఒక ముసలమ్మ ఇంట బస చేశాడు. ఒక రోజున యుక్తిపరుడు ఎక్కడివో చిత్రమైన రకరకాల పువ్వులు పట్టుకువచ్చి దండగుచ్చి ముసల్దానికిచ్చి, అవ్వా ఇవాళ పూలమాల నేనే కట్టాను. ఈ పూలమాల తీసుకువెళ్ళి రాజకుమారికి ఇవ్వు. ఆమె చూసి సంతోషించి దీన్ని ఎవరు కట్టారు అని నిన్ను అడుగుతుంది. అందుకు బదులుగా నిన్నటి రోజు మా అక్క కూతురు ఊరు నుంచి వచ్చిందండి, ఆ తండ్రి ఆమె కట్టింది అను. తర్వాత మళ్ళీ రాజకుమారి ఏమంటుందో వచ్చి నాతో చెప్పు అన్నాడు. అవ్వ అతను చెప్పినట్టే చేయగా రాజకుమారి చాలా సంతోషించి, అవ్వా నీ అక్క కూతుర్ని నేను చూడాలి, రేపు నీతో వెంటబెట్టుకుని రావాల్సిందే అన్నది. ముసలమ్మ ఇంటికి వచ్చి యుక్తిపరునితో జరిగిందంతా చెప్పింది. మర్నాడు యుక్తిపరుడు స్త్రీ వేషం ధరించి అవ్వ వెంబడి రాజకుమారి భవనానికి వెళ్ళాడు. స్త్రీ రూపంలో ఉన్నది పురుషుడు అని రాజకుమారి ఎంత మాత్రమూ గుర్తుపట్టలేకపోయింది. ఆ స్త్రీని తన చెలికత్తెలుగా చూసుకుంటూ రాజకుమారి తన మనసులోని రహస్యాలెన్నో దాపరికం లేకుండా చెప్పేసింది. కొంతసేపు అయిన తర్వాత యుక్తిపరుడు, రాజకుమారి, నిన్నొక ప్రశ్న వేస్తాను, నిజం చెప్తావా అని అడిగాడు. తప్పక చెప్తానన్నది రాజకుమారి. అయితే పురుషుని ముఖం చూడనని నీవు శపథం చేసావట కదా, పురుషులంటే నీకెందుకు కోపం అన్నాడు. అప్పుడు రాజకుమారి, చెలి, ఇది నా జీవితంలో చాలా రహస్య విషయం, కానీ ప్రాణ సమానురాలు గనక నీకు చెబుతున్నాను. ఎవరికి వెల్లడించకూడదు సుమా. అసలు విషయం ఏమిటంటే, వెనకటి జన్మలో నేను నా భర్త మృగాలుగా ఉండేవాళ్ళం. ఒకనాడు ఇద్దరము వేటగాని వలలో చిక్కుకోగా గర్భిణి అయిన నేను తప్పించుకోలేకపోయాను. కానీ నా భర్త నా గొడవ తలచనైనా తలచక తన దారిన తాను పోయాడు. ఇక గత్యంతరమేమున్నది, వేటగాడు నన్ను పట్టి చంపివేశాడు. అప్పటి నుండి స్వార్థపరులైన మగవాళ్ళంటే నాకు పరమ అసహ్యం. కనుకనే మగవాణి ముఖం చూడను అని అప్పుడు నేను ఒట్టు పెట్టుకున్నాను. నేను పూర్వజన్మ స్మృతి కలదానను, అందుచేత ఈ విషయం జ్ఞాపకం ఉంచుకొని నీకు చెప్పగలిగాను అని చెప్పింది. ఇది విని ఇంకా ఉంటే తన వేషం కాస్త బయటపడుతుందేమో అన్న భయంతో యుక్తిపరుడు మరి ఇక ఒక్క క్షణమైనా అక్కడ నిలవక ఇంటికి వెళ్ళిపోయాడు. తర్వాత ఒక యతీశ్వరుని వేషం వేసుకుని రాజుకోట పక్కన తోటలో మకాం ఏర్పరచుకున్నాడు. అక్కడ ఉండే తోటమాలితో యుక్తిపరుడు, అబ్బాయి, నా కోసం మగవాళ్ళు ఎంతమంది వచ్చినా రాని, కానీ స్త్రీలను మాత్రం రానియక జాగ్రత్త, స్త్రీలు వచ్చినట్లయితే సపిచి వేస్తాను అని చెప్పే వరకు ఆడపురుగునైనా ఆ యతీశ్వరుని వద్దకు రాకుండా తోటమాలి కాపలా కాస్తున్నాడు. ప్రతిరోజు పట్టణంలో మగవాళ్ళంతా ఆయన వద్దకు వచ్చి దీవెనలు అందుకుని పోతున్నారు. యతీశ్వరుని ప్రఖ్యాతి క్రమంగా రాజుగారి చెవున కూడా పడింది. ఒక రోజున రాజు స్వయంగా ఆయన వద్దకు వచ్చి, మహానుభావా, తమరు మా కోటకు దయచేసి మా గృహం పావనం చేసి మమ్మల్ని ధన్యులు చేయండి అంటూ ప్రార్థించాడు. అందుకు బదులుగా యతీశ్వరుడు స్త్రీ ముఖం చూడననే తన శపథం ఆయనకు వెల్లడించాడు.
అప్పుడు రాజు, స్వామి, మీ వ్రతానికి భంగం కలగకుండా చేస్తానని చెప్పి కోటలోకి ఆడవాళ్ళెవరూ రాకుండా కట్టుబాట్లు చేసి యతీశ్వరుని అతి వైభవంగా తన భవనానికి తీసుకుపోయాడు. ఆ యతీశ్వరుడి సమాచారం అంతా ఎలాగో రాజకుమారి చెవునబడింది. ఇదేమిటి వింత? నా ప్రతిజ్ఞకు సరిగ్గా ఎదురు ప్రతిజ్ఞ అయి ఉన్నదే, మునీశ్వరుడు పట్టినది అని ఆమె ఆశ్చర్యపడింది. ఇటువంటి చిత్రమైన మనిషిని చూసి తీరాలి అని రాజకుమారి తన అంతఃపుర కిటికీకి ఒక తెర కట్టించుకొని యతీశ్వరుని తొంగి చూస్తూ అతను చెప్పేదంతా శ్రద్ధగా ఆలకిస్తూ ఉంది. రాజు గొప్పగా స్వామిని పూజించి అఖండమైన భిక్ష చేయించి చివరకు, స్వామి, నాకున్న సంశయాలన్నీ తీర్చారు, కానీ ఒక్క మాట మాత్రం ఉండిపోయింది. తాము ఎందువల్ల స్త్రీముఖం చూడరో కారణం చెప్పాలి అంటూ పట్టుదలగా అడిగాడు. రాజా, నీవు ప్రాధేయపడుతున్నావు గనక చెప్తాను విను. వెనకటి జన్మలో నేను నా భార్య మృగాలుగా పుట్టాము. ఒక రోజున మేము ఒక వేటగాని వాళ్ళలో చిక్కుకున్నాము. అప్పుడు గర్భిణిగా ఉండిన నా భార్య నన్ను వదిలేసి తన మట్టుకు తప్పించుకు పారిపోయింది. కనుక స్త్రీజాతి ముఖం చూడకూడదు అని నేను ప్రతిజ్ఞ చేశాను. పూర్వజన్మ స్మృతి కలిగి ఉండటం చేత ఈ కథ జ్ఞాపకం ఉంచుకొని వెల్లడించగలిగాను అని మునివేషంలో ఉన్న యుక్తిపరుడు చెప్పాడు. ఈ మాటలు కిటికీ నుంచి విన్న రాజకుమారి గబగబ కిందకి దిగి వచ్చి యతీశ్వరుని ఎదుట నిలబడి, అయ్యా, నీవు అబద్ధం చెప్తున్నావు. వలలో నుండి తప్పించుకుపోయింది ఆడమృగమా మరగమృగమా? నిజం చెప్పు. వెనకటి జన్మ అందు ఆడమృగమైనగా పుట్టింది నేను. వలలో చిక్కుకొని వేటగాని చేతిలో చచ్చింది కూడా నేనే. నిజం కప్పిపుచ్చి ఈ సంగతి ఎవరికీ తెలియదు కదా అని నాపైన అబద్ధం చెప్తున్నావు. నిజానికి ఈ వృత్తాంతం నాకు నా భర్తకు తప్ప మరెవరికీ తెలియదు. కనుక నీవే నా భర్తవి అంటూ అతని చెయ్యి పట్టుకున్నది. ఆమె కోరిక పైన రాజు ఇద్దరికి వైభవంగా పెళ్లి చేశాడు. వాళ్ళు హాయిగా ఉంటున్నారు. యుక్తిపరుడే తమ కంటే అధికుడు, సమర్థుడు అని తక్కిన ఇద్దరూ ఒప్పుకున్నారు. చెరి సగం. కొండయ్య బండి నుంచి బియ్యం బస్తాలను ఒక్కొక్కటిగా వీపు మీద ఎక్కించుకొని దుకాణంలోకి చేరుస్తున్నాడు. ఒక బస్తా పట్టు తప్పి కింద పడి బియ్యం చెల్లా చెదురయ్యాయి. బియ్యాన్ని మళ్ళీ బస్తాలోకి నింపి పైకెత్తబోయి ఎత్తలేక కష్టపడసాగాడు. దానిని గమనించిన దుకాణం యజమాని రంగనాథం, ముసలివాడివైపోయే కొండయ్య, ఇక బస్తాలు మోయడం నీ వల్ల కాదు. రేపటి నుంచి పనికి రావద్దు, గంగని రమ్మన్నానను అన్నాడు. పని లేకపోతే భార్య బిడ్డల్ని ఎలా పోషించేది? ఇన్నాళ్ళు పని చేశాను, ఏదైనా చిల్లరమన్న పన్నైనా ఇవ్వండి బాబు అని ప్రాధేయపడ్డాడు కొండయ్య. ఈ వయసులో ఇంకా ఏం పని చేస్తావు? కృష్ణారామ అనుకుంటూ ఇంటి దగ్గర కూర్చో అంటూ వెళ్ళిపోయాడు రంగనాథం. లోకమే చీకటైపోయినట్లు ఏం చేయను దేవుడా అనుకుంటూ ఇల్లు చేరిన కొండయ్య భార్య ముత్యాలమ్మకి జరిగింది చెప్పి కళ్ళనీళ్ల పర్యంతమైపోయాడు. దీనికే ఎందుకు ఇలా ఏడుస్తావు? అయినా ఇంకెన్నాళ్ళని ఒళ్ళు హూనం చేసుకుంటావు? శక్తున్నాళ్ళు నువ్వు మమ్మల్ని కాపాడావు. ఈ రోజు నుంచి మనం కలిసి కష్టపడి బతుకుదాం అన్నది భార్య. ఏం ముత్యాలు, ఎలా అని అడిగాడు కొండయ్య కన్నీళ్లు తుడుచుకుంటూ. నువ్వు తెచ్చిన కూలి డబ్బులతో రోజు కొంత పొదుపు చేశాను. ఇప్పుడు 100 వరహాలు చేరాయి. దాంతో ఒక బడ్డీ కొట్టు పెట్టుకుంటే మన బతుకు బండి సాగిపోతుంది. మరేం భయపడకు అన్నది భార్య భర్తను ఓదారుస్తూ. కొండయ్య ఆ మాటలు తను మొక్కే దేవత పలుకుల్లా వినిపించాయి. రోజు గడిస్తే చాలనుకున్న తనలా కాకుండా ముందు చూపుతో తన భార్య చేసిన పొదుపు తమకిప్పుడు ఉపయోగపడటం అతడికి ఎంతో ఊరట కలిగించింది. అడ్డగాడిద లోకయ్య 30 ఏళ్ల వయసువాడు. వాడికి నా అన్నవాళ్ళెవరూ లేరు. ఊళ్ళో వాళ్ళు ఎవరేవి చెప్పినా ఏమాత్రం విసుక్కోకుండా వాళ్ళ పనులు సక్రమంగా చేస్తుండేవాడు. వాడికి ఆకలి బాధ, రాత్రికి ఎక్కడ నిద్రించడము అన్న సమస్య లేదు. ఆకలిగా ఉన్నప్పుడు ఎవరింటికి వెళ్ళినా ఇంత అన్నం పెట్టేవాళ్ళు. రాత్రి వేళ ఏ గృహస్థు ఇంటి వంచనో నిద్రపోయేవాడు. ఒకసారి వాడు గుడి పూజారి చెప్పిన పని మీద పొరుగు గ్రామంలో ప్రతి శనివారం జరిగే సంతకు వెళ్ళి కావలసిన వస్తువులు కొని అక్కడ ఆటగాళ్లను పాటగాళ్లు ప్రదర్శించే వింతలు చూసి తిరిగి ఊరికి బయలుదేరాడు. ఆ సరికి సూర్యుడు అస్తమించి కను చీకటిగా ఉన్నది. లోకయ్య ఏవో కూని రాగాలు తీస్తూ ఊరి చెరువు కట్ట దిగుతూ ఉండగా హఠాత్తుగా ఒకడు ఎవరో ఎదురై, ఒరే, ఆ రోజు నన్ను చాటుమాటుగా ఉండి కొట్టి పారిపోతావా? ఇదిగో రత్తిగా కాచుకో అంటూ వాడి మెడ మీద బలంగా కొట్టాడు. ఆ దెబ్బకు లోకయ్య వెల్లకిలా పడిలేస్తూ ఆహా ఆహా అంటూ పెద్దగా నవ్వసాగాడు. అది చూసి వాడిని కొట్టినవాడు, అలా అడ్డగాడిదలో ఓండ్ర పెడతావెందుకురా రత్తిగా అంటూ చెయ్యెత్తాడు. లోకయ్య ఇంకా నవ్వుతూనే, ఆ అడ్డగాడిదను నేను కాదు, నా పేరు లోకయ్య అంటూ మరింతగా నవ్వసాగాడు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి.
మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. మీకు ఈ కథలో ఏ భాగం ఎక్కువ నచ్చింది కామెంట్ చేయండి. ఇలాంటి మరి ఏ కథలు వినాలనుకుంటున్నారో నాతో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.